వేదవతి అయితే రామరాజు తనతో మాట్లాడొద్దు అన్నాడు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ వంటింట్లో ఉంటుందన్నమాట. ఇంతలో వేదవతి దగ్గరికి ప్రేమ నర్మద అయితే వచ్చి అత్తయ్య గారు ఎంత అందంగా ఉన్నారు కదా ఇవాళ అని చెప్పేసి ఇక వేదవతికి బిస్కెట్ వేయాలని చెప్పేసి చూస్తారనమాట. కానీ వేదవతి మాత్రం కోపంతో ఇద్దరిని అయితే కసురుకుంటూ ఉంటుంది. ఇక నర్మదతో ప్రేమ ఇలా తయారవడానికి కారణం నువ్వే, ప్రేమ చాలా పిరికిది, దానికి బయటికి వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్పేంత ధైర్యం లేదు, నీ వల్లే అది ఇలా తయారైంది, నువ్వు నాతో మాట్లాడుకని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ అయితే అత్త అక్కనే ఏమనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే మీ ఇద్దరిని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు, నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి ఇక ఇద్దరిని వెళ్ళిపోమ్మని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరిని అలా కసురుకోవటం శ్రీవల్లి అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత వేదవతి దగ్గరికి అయితే వచ్చేసి ఇక రామరాజుకి జరిగిన అవమానాన్ని మళ్ళీ గుర్తు చేసి ఇదంతా మీ వల్లే, మావయ్య గారిని అలాంటి పరిస్థితులు చూసి అత్తయ్య గుండె పగిలిపోయిందని, మీ ఇద్దరిని చూస్తే అత్తయ్యకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది, మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని అయితే గెంటేస్తానమాట. అత్తయ్య మీకోసం ఈ పెద్ద కోళ్ళు ఉంది, మీరేం బాధపడకండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక నర్మదా ప్రేమ అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ కూడా రామరాజు అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇక ప్రేమ వెళ్ళి ధీరజ్కి అయితే సారీ చెప్పి ఇలా బాధగా ఉండొద్దు, నార్మల్గా ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ వెళ్ళి ధీరజ్ని అలా పట్టుకోగానే ధీరజ్ అయితే కోపంగా నన్ను ముట్టుకోవద్దని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఎవరికి కావాలి నీ సారీ, నాన్న అవతల గుండె పగిలేలా ఏడుస్తున్నాడు, నేను నీతో నవ్వుతూ ఉండాలా, మా నాన్న ఏమన్నారో తెలుసా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్లేరా నీకు ఈ దుస్థితి, నువ్వు నా కడుపును పుట్టకపోయింటే బాగుండేదిరా అంటున్నాడు, ఆ మాటలు నా గుండెని కాల్చేస్తున్నాయి, నీ కారణంగా నేను ఇంత బాధపడుతుంటే నేను నీతో నవ్వుతూ మాట్లాడాలని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకు ప్రేమ అయితే ధీరజ్తో నీకోసమే నేను వెళ్ళాను రా, నీకు సాయం చేయాలని వెళ్ళాను, మీ నాన్న బాధపడుతున్నారని నువ్వు ఆలోచించినట్టే నా భర్త గురించి నాకు ఆలోచన ఉంటుంది కదా, మీ నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు నీ మీద అంతే ప్రేమ ఉంది కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ధీరజ్ అయితే ఈ మధ్య నేను చాలా చూస్తున్నా, నేను వచ్చేంత వరకు వెయిట్ చేయడం, నా సైకిల్ ఎక్కడం చాలా చేస్తున్నా, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు, కానీ నేను మాత్రం మా అమ్మ చెప్పింది కాబట్టి నీ మెడలో తాళి కట్టాను, నేను తాళి కట్టినందుకు నువ్వేం ఊహించుకుంటున్నావు, కానీ నువ్వు పేరుకే భార్యవే, నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకు ప్రేమ అయితే చాలా బాధపడిపోతుంది. ధీరజ్ మాత్రం ఇంకా ప్రేమను తిడుతూ ఉంటాడనమాట. ఈ గదిలో కుర్చీ ఫ్యాన్ ఎలాగో నువ్వు అంతే, అన్నిటినీ చూసినట్టు నిన్ను ఒక వస్తువులో చూస్తున్నాను అంతే తప్ప ఏదేదో ఊహించుకోకని చెప్పేసి కానీ ఇక ప్రేమ అయితే నన్ను వస్తువులో చూస్తున్నావా అంతేనా అని చెప్పేసి ప్రేమ అయితే ఏడుస్తుంది అనమాట. నా మీద ప్రేమ ఇష్టం లేనప్పుడు నా కోసం ఎందుకు అంతలా కష్టపడుతున్నావు అని చెప్పేసి అడగగానే తాళి కట్టాను కదా, బాధ్యత ఉంటుంది కదా, అంతేకాని నువ్వు మా నాన్న ప్రేమతో పోల్చుకోకని చెప్పేసి అంటాడనమాట. ఇక ధీరజ్ మాటలకైతే ప్రేమ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వీడు నన్ను ఒక వస్తువులో చూస్తున్నాడని తెలియక నేను వీడి మీద ఇష్టాన్ని పెంచుకున్నాను చెప్పేసి కోపంగా వెళ్ళి అద్దం మీద ఐ హేట్ అని చెప్పేసి రాస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత తిరుపతి అయితే ప్రేమ నగలు అయితే తీసుకుని వెళ్ళి ప్రేమ వాళ్ళ అమ్మకి అయితే ఇస్తాడనమాట. ప్రేమ వాళ్ళ అమ్మ అయితే ఆ నగలు చూసి ఇవి ప్రేమ నగలు కాదే అని చెప్పేసి అనుకుంటుంది. అంతకు ముందైతే వేదవతి బ్యాంక్ లాకర్లో నగలు పెట్టడానికి కోడలను అయితే అడుగుతుంది కదా, అప్పుడు శ్రీవల్లి అయితే దానికి గిల్టీ నగలు తీసి ప్రేమ నగల బాక్స్లో అయితే పెట్టి బంగారు నగలు అయితే తను కొట్టేస్తారనమాట. ఇక ప్రేమ వాళ్ళ అమ్మ రేవతి అయితే ఆ నగలు ప్రేమ కాదని చెప్పేసి గుర్తుపడుతుంది. కానీ చెప్తే ఇంట్లో మళ్ళీ గొడవ అవుతుందేమో అనుకొని అవి ప్రేమ నగలే అని చెప్పేసి చెప్పేస్తారనమాట. ఇక ఆ నగలు తీసుకెళ్లి బీరువాలో అయితే పెడుతుంది. ఇక తర్వాత శారదమ్మ అయితే రేవతిని ఏది నగలు చూపించి అని చెప్పేస్తాను కానీ ఇంకా అందులో అయితే నగలు అయితే చూపించి ఇవి ప్రేమ నగలా లేవత్తయ్య నాకు ఎందుకో డౌట్గా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. కానీ ఈ విషయం మళ్ళీ బయటకంటే ఇంకెంత గొడవ చేస్తారో వీళ్ళు ఈ సేనాపతి భద్రావతి కలిసి అని చెప్పేసి భయపడి రేవతి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇక తిరుపతి అయితే ఆ నగలు ఇచ్చేసి రాగానే ఇంకా వల్లి అయితే చాలా హ్యాపీగా నగలు ఇచ్చేసారా బాబాయ్ అని చెప్పేసి అడుగుతుందనమాట. నగలు ఇవ్వగానే వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక తిరుపతి అయితే ఎందుకు అంతలా అడుగుతున్నా అని చెప్పేసి తిరుపతికి అయితే డౌట్ వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.